నమస్కారం, నేను మీ సహస్రచంద్రం. ఈరోజు ప్రత్యేకంగా ఒక బండి చేయడం జరిగింది, టీవీఎస్ ఎక్సెల్ 100. ఎస్పెషల్లీ ఈ వెహికల్ మహిళల కోసం అని మనం దీన్ని రెడీ చేసాం. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పూర్తి చేసాం. వాళ్ళు ఆర్డర్ చేశారు విజయవాడ నుండి. ఇప్పుడు వారు ఓనర్ గారు కూడా వచ్చారు, బండి తోలారు. వాళ్ళు తోలిన ఫీలింగ్ ఏంటి, ఆ బండి ఎలా ఉంది, వాళ్ళు ఎక్సైట్మెంట్ ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళని పరిచయం చేసుకునే ముందు ఈ బండి గురించి మనం ఏం చేసాం, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంది, ఆడపిల్లలకి ఇందులో ఏ విధమైన సౌకర్యం ఉంది, సహస్ర ట్రాలీ ఆడపిల్లలు కూడా చిరు వ్యాపారం చేయడానికి చేయుతని ఇస్తుందా అనేది మనం ఈ బండిలో మీ దృష్టికి కొన్ని తీసుకురావాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ హ్యాండిల్ కార్ నుండి వద్దాం. టీవీఎస్ ఎక్సెల్ 100 మోపెడ్. ఇది లేటెస్ట్ BS6 టీవీఎస్ సీల్ బండి, షోరూమ్ నుండి వచ్చింది. ఇది కొత్త ఫోర్క్. దీనికి ఫోర్క్ స్టెబిలిటీ కోసం స్ప్రింగ్ వేయటం జరిగింది. ఈ ఫోర్క్ ఎప్పటికి కూడా దీనికి లైఫ్ ఇస్తుంది, ఎటువంటి కుదుపులను కూడా ఇవ్వదు. ఆపరేటింగ్ చాలా బాగుంటది. ఈ స్ప్రింగులు మనం సహస్రాలు ప్రత్యేకంగా హ్యాండిల్ చేయడం జరిగింది. ఇకపోతే బండిలో బ్రేక్ సిస్టమ్, దీని మీద పెట్టమ్మా, కాలు పెట్టుకో. ఇది బ్రేక్ సిస్టమ్. టీవీఎస్ ఎక్సెల్ 100 కి ఆ బ్రేక్ అనేది హ్యాండ్ కాడే ఉంటుంది, కాలు కాడ ఉండదు. కాళ్ళు వైర్ తోటి బ్రేక్ లాగటం అనేది 2 వీల్ క్యామ్ లాగలేదు. అందుకే సహస్రాలో ఎస్పెషల్లీ పెడల్ బ్రేక్ అనేది బండికి పెట్టడం జరిగింది. ఇది ఆడపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అర్థమయ్యేటట్టుగా. వాళ్ళు ఎక్కువ స్కూటీలు అవి తోలుతుంటారు. ఈ పెడల్ బ్రేక్ ఉంటుంది. ఈ పెడల్ బ్రేక్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇట్లా నాన్న, దీని నుండి బైక్ పెడల్ నుండి కనెక్టింగ్ ఈ క్యాంపర్ కి ఇస్తాం. ఈ క్యాంపర్ కంప్లీట్ ఆ నుండి ఇడికి ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుంది. ప్లే చేయమ్మా, ఇలా కిందికి పోయి అట్లా బ్రేక్ తొక్కినప్పుడు ఈ క్యాంపర్ ఒకేసారి 2 క్యాంప్స్ లాగటం వల్ల 2 టైర్లలో ఉన్న బ్రేక్ పడిద్ది. బండి బ్రేక్ సేఫ్టీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఇది బుషుల తోటి ఫ్యాబ్రికేషన్ చేసి పెడతాం. లేకపోతే జెన్యున్ టీవీఎస్ షాక్ అబ్జర్వర్లు వేస్తాము. ఇది బైక్ ది హెవీ సస్పెన్షన్ వేస్తాము. ఇది ఒరిజినల్ డ్రమ్ములు, ఒరిజినల్ టీవీఎస్ టైర్లు, ఒరిజినల్ రిమ్లు, స్పోక్స్, ఈ బ్రేక్ క్యామ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ జెన్యున్ ఓఈ పార్ట్స్ తోటే దీన్ని చేయడం జరిగింది. ఇది కొత్తది టీవీఎస్ ఎక్సెల్ మడ్గార్డ్ కూడా పెట్టడం జరిగింది. మంచి ప్రాపర్ ఫినిషింగ్ తోటి స్ప్రే పెయింటింగ్ చేస్తాము. బండిలో ఎక్కడ కన్ఫ్యూజన్ మెకానిజం అయితే ఉండదు. ఇది ఎప్పుడు రెగ్యులర్ మెకానిజమే. ఏ బైక్ మెకానిక్ అయినా మీ బండికి చైన్ లూజ్ అయినా, బ్రేక్ లూజ్ అయినా కూడా సెట్ చేస్తారు. ఇది రెగ్యులర్ మెకానిజం అనేది ఇందులో ప్రత్యేకత. ఇకపోతే బండికి వెనక సెక్యూరిటీ బ్రేక్ లైట్, బండి స్టార్ట్ చేయమ్మా. బండికి బ్రేక్ లైట్లు అనేవి ఉంటాయి. ఈ లైట్లు వెనక బ్రేక్ వద్దు, ముందు బ్రేక్ వద్దు, అట్లా చెయ్యి వదలవద్దు. ఎప్పుడైనా బండిని స్టార్ట్ ఇండికేటర్ వేస్తా అన్నప్పుడు అటు సిగ్నల్ లైట్లు అన్నమాట. బండికి డేంజర్ లైట్లు అనేవి 2 ఉంటాయి. టీవీఎస్ జెన్యున్ కంపెనీది, పర్ఫెక్ట్ వైరింగ్ ఉంటుంది, ఇండికేటర్ ఉంటుంది. రైట్ పోయినప్పుడు రైట్ ఇండికేటర్ వేయచ్చు. ఇకపోతే ఈ బండికి డబుల్ సస్పెన్షన్ ఉంటుంది, ఇండివిజువల్ సస్పెన్షన్. ఎగ్జాంపుల్, దీని మీదకి ఏదైనా రాయి ఎక్కింది అనుకోండి, ఈ వీల్ ఒక్కటే సస్పెండ్ అయ్యి కిందికి దిగుతుంది. అదే గడపార వెహికల్ అయితే రాయి ఎక్కితే బండి మొత్తం ఇలా లేపుతుంది, దీంట్లో బండిని లేపదు. దానికే ఇండివిజువల్ సస్పెన్షన్ ఉంటుంది. లేకపోతే చైన్లు వచ్చి బైక్ ఉంటాయి, టీవీఎస్ ఎక్సెల్ చైన్లు అనేవి మనం వాడం, బైక్ చైన్లు వేస్తాం. దీనికి కూడా డబుల్ సస్పెన్షన్, షాక్ అబ్జర్వర్ ఉంటుంది, బ్రేక్ క్యాంప్ చేస్తే కంపెనీ టైర్లు, మడ్ గార్డ్స్. ఇకపోతే సహస్రాలో వర్క్ షాప్ ప్రాపర్టీ. ఇది ఫస్ట్ క్లాస్ కౌంటర్. ఇది బైక్ RPM ని రెడ్యూస్ చేస్తూ లోడ్ తీసుకుంటుంది, RPM రెడ్యూస్ చేస్తుంది, టార్క్ రెడ్యూస్ చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ పళ్ళ చక్రాలు మాత్రం 3 సంవత్సరాలకు కానీ అరిగిపోతాయి. 3 సంవత్సరాలు అయిపోయాక ఈ సెట్ మాకు ఓడదీసి పంపిస్తే మేము మీకు ఇది అరేంజ్ చేస్తాం. బయట దొరకవు. ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. 3 ఏళ్ల దాకా అరుగుదల అనేది ఉండదు ఎక్కడా కూడా. ఇకపోతే ఆపరేటింగ్ కంఫర్ట్, ఇక్కడ ఎటువంటి మేము ఫ్యాబ్రికేట్ చెయ్యం, ఇక్కడ ఏమీ అడ్డం పెట్టము. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఇటువంటి ఏమైనా ఇబ్బంది అయితే అని ఏమి చేయకుండా న్యాచురల్ గా ఈ గ్రౌండ్ అనేది ఆడపిల్లలు క్లియర్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఏమి పెట్టాం. ఇదే ఈ బండిలో ఉన్న తీసుకున్న ప్రత్యేకతలు. సో ఓవరాల్ గా ఈ బండి గురించి చెప్పాలని చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పాను. ఇక మనం అమ్మ పేరేం పేరు అమ్మ? దుర్గా భవాని గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. వాళ్ళు మరి బండి యూట్యూబ్ లో చూసి వాళ్ళ ఆయన్ని తీసుకొని వచ్చి ఆర్డర్ చేశారు. మరి
వాళ్ళు తోలారు బండిని, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మంచి యాక్టివ్గా ఉన్నారు 3 వీల్ తోలటంలో, ఇబ్బంది లేదు, మమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు, చాలా చక్కగా తోలారు. సో వారిని అడుగుదాం ఈ బండి గురించి ఫీలింగ్. అమ్మా నమస్తే అమ్మా. తల్లి నీ పేరమ్మా? దుర్గా, గొప్ప పేరమ్మా. సరే మరి ఈ బండి నీకు నచ్చిందా? నచ్చింది. నచ్చడం ఏంటి, మీరు ఎక్కడ అమ్మా ఊరు? విజయవాడ. విజయవాడ నుండి మరి మా బండి నచ్చడానికి కారణం తల్లి? యూట్యూబ్ లో చూశాను. వెరీ గుడ్ వెరీ గుడ్. యూట్యూబ్ లో చూశారు, వచ్చాను. యూట్యూబ్ లో చూశారు. మరి యూట్యూబ్ లో చాలా ఉన్నాయిగా. చాలా ఉన్నాయి, ఈ కట్టుడు బాగుందని. ఓకే ఓకే, మా బండి నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, మీ ఫీడ్బ్యాక్ కృతజ్ఞతలు. బండి నచ్చి సోదరి మనులు వాళ్ళ గురించి నేను ఎలా చేశానో మీకు కూడా ఈ బండి చిరు వ్యాపారం చేయాలని అనుకుంటే ఏ విధంగా కూడా వేరే అన్నోన్ వెహికల్ తోటి మీరు బాధలు పడకుండా మీకోసం ప్రత్యేకించి తయారు చేయబడిన బండ్లు అనే సహస్రాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకోసం మేము ఇంకా ముందు పని చేసేటట్టుగా మీరు ఆలోచించండి. మీ ఆలోచనే మా నినాదం. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై.